పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వివాదాస్పద భూమిని కేటాయించి ప్రభుత్వాన్ని అబాసులు పాలు చేశారంటూ మండిపడ్డారు. 2 దశాబ్దాలుగా న్యాయస్థానంలో ఉన్న భూమిని పార్టీ కార్యాలయానికి ఎలా ప్రతిపాదిస్తారని అధికారులపై నిప్పులు చెరిగారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంగరంగ వైభవంగా పార్టీ వ్యవహార కార్యక్రమం అదే మా పార్లమెంటు భవనం యొక్క కార్యాలయం యొక్క భూమి పూజ అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మెజార్టీ అంటే రెవెన్యూ ఫాల్స్ వలన రెవెన్యూ వాళ్ళు డిపార్ట్మెంటు వ్యవహార శైలి బాగోకపోవడం వలన ఈరోజు మా జిల్లాలో పార్లమెంటు భవనం పూజ ఈరోజు అంతరాయం కలగడానికి ఎక్కువగా చింతిస్తున్నాం. ఆల్మోస్ట్ చాలా మంది సగం ప్రయాణం అయితే సగం ప్రయాణమైన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళండి, ఇంకొక రోజు డేట్ చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక పసుపు పండుగ వాతావరణం నెలకొల్సిన పరిస్థితిలో లేకపోవడానికి 2 ప్రశ్నలు. లోకల్ గా ఉన్న శాసనసభ్యులకు కానీ, బొత్తిగా పార్లమెంట్ జనరల్ సెక్రటరీకి కానీ, జిల్లాలో ఉన్న మంత్రికి కానీ, పక్కనున్న ఎమ్మెల్యేకి కానీ స్థల సేకరణ చేసేటప్పుడు పొరపాటున మాతో కూడా కన్సల్ట్ చేయలేదు. కొన్ని ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు ఈ స్థలం చేస్తే బాగుంటుంది, ఈ స్థలం చేస్తే బాగుంటుంది అని దాదాపు 5 లెటర్లు జేసీ గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి సీసీలు పెట్టి ఈ స్థలాలు చేస్తే పార్టీ కార్యాలయానికి బాగుంటుంది, మా పార్టీ పుట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కార్యాలయం వస్తుంది అనేది ప్రతి ఒక్క మధ్యలో ఒక ఆనందంగా ఉండేది. పార్టీ పుట్టి 44 సంవత్సరాల్లో జిల్లాల్లోకి అలాగే కాన్స్టిట్యున్సీస్ లోకి పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నా ఒక అద్భుతమైన చేంజ్ రాబోతుంది, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనుకున్న ఆనంద క్షణాలు తొందరలో ఆవిరైపోయినాయి. దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిందని రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను. కామన్ సెన్స్ ఎవరైనా ఉంటే ఒక ఎంఆర్ఓ గారు ఒక స్థలాన్ని ఎతికేటప్పుడు పోర్టల్ ఎదిగితే ఆ స్థలం పైన కోర్టులో కేసులున్నాయా, హైకోర్టు స్టే ఉందా, హైకోర్టు స్టాటస్ కో మెయింటైన్ చేయమైందా అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఎంఆర్ఓ పోర్టల్లోనే తెలుస్తుంది. ఎంఆర్ఓ పోర్టల్ అయిపోయిన తర్వాత సబ్ కలెక్టర్ గారు ఉంటారు. సబ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం, రేపు జరగబోయే స్థల సేకరణలో స్థానిక శాసనసభ్యుల్ని, స్థానిక మంత్రి గారిని, స్థానికంగా ఉన్న మిగతా కమిటీల్ని ఇన్వాల్వ్ చేసి మీరు తీసుకునే నిర్ణయాలు తీసుకోండి. ప్రజాప్రతినిధులు తెలియకుండా, పార్టీకి సంబంధం లేకుండా మీరే స్థల సేకరణ చేసి అది నాకు తెలిసి డాక్యుమెంట్స్కి వెళ్తే 2002 నుంచి దాని మీద కోర్టులు ఇష్యూస్ ఉన్నాయంట. పోనీ మాకు కూడా చెప్పలేదు, చెప్తే మేము వద్దనే చెప్పేవాళ్ళం కదా. అది కాకుండా ఇంకో చాలా స్థలాలు ఇచ్చాం, ఈ స్థలాలన్నిటికీ ఇవ్వండి నన్ను. దానిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకుండా మమ్మల్ని ఇంత మానసిక శోభ అనిపించాలండి. చాలా హృదయం భారంతో మాట్లాడుతున్నాను. నిన్నటి నుంచి మేము మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు చేయని ప్రయత్నం లేదు ఎలాగైనా పార్టీ ప్రోగ్రాం చేయాలని. కానీ న్యాయస్థానాన్ని గౌరవించి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని గౌరవించి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని అయితే వాయిదా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ మీడియా ముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను, మన్యం జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ డొల్లతనం చాలా క్లియర్ గా కనబడుతుంది. మీకు మన అడ్డాప్షన్లో చూపించాను. పాయింట్ 1, 2, 3, 4 ఒక్కొక్కటి కూడా చెప్తాను. 2వ డొల్లతనం వీళ్ళు చేసిన పనికి మొత్తం కేబినెట్ మినిస్టర్స్ మీటింగ్ కూడా తలదించుకునే విధంగా తయారైందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. కామన్ గా ఆలోచించాల్సిన చిన్న విషయాన్ని ఎలాగ వదిలేసి అసలు సీసీఎల్కి పంపిస్తారు, సీసీఎల్ నుంచి కేబినెట్కి ఎలా పంపిస్తారు, మొన్నటి వరకు బాగానే ఉన్నది సాయంత్రానికి ఎలా లేదు అనే విషయాన్ని, అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడమా లేదు కావాలని చేశారనేది నాకైతే అర్థం అవట్లేదు. మీడియా మిత్రులు మీరైనా దీనిపైన పూర్తి అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ అయినా ఇవ్వాలి. మీరేనన్నా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. క్రాస్ చెక్ చేయకుండా, తర్వాత జేసీ గారు కూడా క్రాస్ చెక్ చేయకుండా, ఆ పైన కలెక్టర్ గారు కూడా క్రాస్ చెక్ చేయకుండా సీసీఎల్కి పంపించడం ఏంటి? సీసీఎల్ అయిపోయింది ఓకే, సాక్షాత్తు కేబినెట్ మీటింగ్ లో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించిన ల్యాండ్ అది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గారు, ఆయనతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు చేసిన పొరపాటు ఎంత దారుణమైనది అంటే ఈరోజు వ్యవస్థ మొత్తాన్ని కూడా తలదించుకునే విధంగా చేశారు, పార్టీని తలదించుకునే విధంగా చేశారు.
ఒక కామన్ గా ఆలోచించాల్సిన విషయం అండి. ఒక చిన్నది, అరే కేసులున్నాయి ఉంటే దానిపైన మీరు చూసుకోకుండా క్యాబినెట్కి ఎలా పంపిస్తారు? నిన్నటి వరకు మాకు ఏ సమస్య లేదు అని ఇదే కలెక్టర్ గారు చెప్పారు, ఇదే జేసీ గారు చెప్పారు, మీరు చేసుకోండి అన్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవడం, దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఇంటిమేషన్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జనరల్ సెక్రటరీకి ఆయనకి తెలియదు, స్థల సేకరణ జరిగినప్పుడు ఆల్రెడీ మంత్రికి తెలియదు, స్థానిక శాసనసభ్యులు మాకు తెలియదు. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళం, ఈ ఊరు వాళ్ళం మాకు తెలియకుండా చేసేదానికి అంత గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి? అర్థం అవట్లా. అంటే ఏమైనా జరుగుతుందా? లేదు పార్టీని బస్టు పట్టించాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వాన్ని బస్టు పట్టించాలనుకుంటున్నారా? కార్యకర్తల్లో నిరుత్సాహం నింపాలనుకుంటున్నారా? ఏంటో అయితే మాకు అర్థం అవట్లేదు. ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అనే విషయాన్ని అడుగుతున్నారు మమ్మల్ని. నిన్నటి వరకు ప్రోగ్రాం ఉందన్నారు, నిన్నంతా ఉదయం అంతా హడావిడి చేసేది, సాయంత్రం లేదనని సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. అందులోకి ఉద్దేశంగా ఈరోజు జనరల్ సెక్రటరీ గారు అలాగే మిగతా పార్టీ మండల ప్రెసిడెంట్లతో పాటు ఈరోజు సమావేశం ఇవ్వడానికి ప్రధాన కారణం, త్వరలోనే ఒక మంచి స్థలాన్ని ఎన్నుకొని పార్టీ కార్యాలయానికి భూమి పూజ త్వరలోనే చేసుకుంటామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇంత పెద్ద రాద్ధాంతం చేసిన రెవెన్యూ వాళ్ళ అసమర్థతని ఖచ్చితంగా పైన ప్రభుత్వం కానీ వీరిపైన ఉన్న అధికారులు కానీ సీరియస్ గా దీన్ని తీసుకోవాలని. ఎందుకంటే రేపు కూడా ఇంకో రెవెన్యూ లొసుబాటు, రేపు కూడా ఇంకొక రెవెన్యూలో ఏం జరుగుతుందో, ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందనే విషయాన్ని రోజుకొక సిరీస్ లో నేను పెడతానని చెప్పాను. ఈ రోజు మీ అందరికీ తెలిసిందే, ఒక స్థలాన్ని పంపించేటప్పుడు కామన్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదండి. దాన్ని మర్చిపోయి క్యాబినెట్ కి పంపించి క్యాబినెట్ నుంచి అప్రూవల్ అయిన తర్వాత తీరా హైకోర్టులో ఉంది అని చెప్పడం ఎంత సిగ్గుసేట్ అండి ఇది. పార్టీకి, పార్టీ కార్యకర్తలు అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని ఈరోజు త్వరలో జరగబోయే భూమి పూజని ఘనంగా చేసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి అధిష్టానానికి అలాగే పై అధికారులకు కూడా అన్నా, దీనిపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అసలు ఏం జరుగుతున్నాయో కూడా అర్థం అవట్లేదు. మినిమం చేయాల్సిన కొలమాన మెజర్మెంట్స్ కూడా చేయకుండా స్థల సేకరణ చేయడం, స్థలాన్ని ఇక్కడ పంపించడం అనేది ఎంతవరకు సబబు అనేది ఈ యొక్క సభాముఖంగా మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై